టుడే ఎపిసోడ్‌లో కాజాలు ఎలా వేయాలో నేర్చుకుందాం. ఎంత లెంగ్త్‌లో వేసుకోవాలి, ఏ సైడ్ వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఎంత థ్రెడ్ అయితే తీసుకొని కాజాలు అయితే వేసుకోవాలో చూసేద్దాం రండి. ఇప్పుడు మనకి కాజా పట్టీ అనేది కొంతమందికి లెఫ్ట్ సైడ్ వస్తుంది, కొంతమందికి రైట్ సైడ్ వస్తుంది. వాళ్ళ వేసుకునే విధానాన్ని బట్టి వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తీసుకునేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అనేది తీసుకుంటున్నాము. కాజాల పట్టీకి మనం లెంత్ వైజ్ చూసుకుంటే ప్రజెంట్ ఫస్ట్ 2 ఇంచెస్ గ్యాప్తో తీసుకోవాలి. ఫస్ట్ నెంబర్ 1 కాజా ఇక్కడ వేసుకోవాలి. దీనికి ఎంత గ్యాప్ తీసుకోవాలంటే 2 ఇంచెస్. నెక్స్ట్ వచ్చేసి సెంటర్ వచ్చేసి 2. మనకి ఎన్ని కాజాలు అయితే కావాలనుకుంటున్నాము, కొంతమంది 6 వేసుకోవచ్చు, కొంతమంది 5 వేసుకుంటారు. మ్యాక్సిమం 5 అయితే సరిపోతుంది అందరికీ. ఇది ఎక్స్ట్రా. ఇక్కడ ఏమన్నా లూజులు కానీ అయితే బలువు వాడుకోవడానికి ఇది ఎక్స్ట్రా అనేది మనం తీసుకుందాం. ఇప్పుడు టేప్ కొలతల్లో చూసాం కదా, ఇవి అర్థం కాని వాళ్ళకి ఎలా చేసుకోవాలి అనుకుంటే కొన్ని కొండ గుర్తులు అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ నేమ్ ఉంది కదా, ఇట్లా ఫోల్డింగ్ అనేది చేయండి. ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ రెండింటికి మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఫస్ట్ స్టెప్ ఓకేనా కాజాకి. నెక్స్ట్ దీన్ని మిడిల్ చేసుకోండి. మిడిల్ చేసుకున్నప్పుడు ఇది సెంటర్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ కాజా అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అనేది ఈ సెంటర్ పాయింట్ని దీన్ని సెంటర్ చేయండి. సెంటర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఒక కాజా అనేది వస్తుంది. ఇందాక మనం నెంబర్స్తో తీసుకున్న ఇది కాజా, కానీ కొంతమందికి ఆ విధంగా గుర్తు లేకపోతే ఈ విధంగా అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఇటు సైడ్ కూడా దీన్ని సెంటర్ చేసేసుకోండి, సెంటర్ పాయింట్ని. ఇప్పుడు అనేది మీకు ఇంకొక కాజా అనేది వచ్చేస్తుంది. మొత్తం టోటలీ 5 కాజాస్ అనేవి ఉంటాయి బ్లౌజ్కి. ఇప్పుడు కాజా అనేది మార్కింగ్ చేసేసుకున్నాం కదండి, టేప్తో చేసుకున్నాము. నెక్స్ట్ కొండ గుర్తుతో కూడా చేసుకున్నాము, ఏ విధంగా మనం చేసుకోవాలి అనుకుని. ఇప్పుడు మొత్తం టోటల్ కాజాస్ ఎన్ని? 5 కాజాస్, ఒకటి ఎక్స్ట్రా. మొత్తం కలిపి టోటలీ 6 కాజాస్ ఉంటాయి ఒక బ్లౌజ్కి. ఈ 6 కాజాలు ఎలా వేసుకోవాలి, ఎంత థ్రెడ్తో వేసుకోవాలి అనేది చూద్దాం రండి. ఫస్ట్ మనము హెమ్మింగ్ అనేది లేయర్ సూదిలోకి వచ్చేసి 1 లేయర్ అనేది ఎక్కించుకున్నాము. ఇప్పుడు వచ్చేసి డబల్ లేయర్ అనేది సూదిలోకి ఎక్కించుకోవాలి. చూడండి, ఇలా డబల్ లేయర్ ఎక్కించుకున్నప్పుడు ముడి ఈ రెండింటికి కలిపి వేసుకున్నప్పుడు అవి 4 లేయర్స్ అవుతాయి. ఇప్పుడు డబల్ లేయర్ సూదిలోకి ఎక్కించుకున్న డబల్ లేయర్, ఈ లేయర్ మొత్తం టోటల్ వచ్చేసి 4 లేయర్స్ అయ్యాయి. 4 లేయర్స్ అయినప్పుడు రెండింటిని కలిపి 3 అనేది వేసుకోండి. కలిపి ఇలా 3 అనేది వేసుకోవాలి. ఇలా సన్నగా 3 వేసుకొని చిక్కుపడ్డప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న చిట్కా చెప్తాను. ఇలా స్ట్రైట్గా తీసుకొని వెళ్ళండి దారాన్ని. ఇలా దారం తీసుకొని వెళ్ళినప్పుడు ఇటు చూడండి ఎంత గ్యాప్ అయితే వచ్చిందో. ఇలా రాకుండా ఇలా స్ట్రైట్గా తీసుకొని ఇలా స్క్రోల్ అనేది చేయండి, అటు ఇటు తిప్పండి దారాన్ని. అప్పుడు అనేది చిక్కుపడకుండా వచ్చేస్తుంది మీకు ఆటోమేటిక్గా దారం అనేది. ఇప్పుడు ఫస్ట్ కాజా అనేది వేసేసుకుందాం. ఇప్పుడు అర్థమైంది కదా ఎంత థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలనేది సూదిలోకి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కాజా. ఫస్ట్ మనం గుర్తుపెట్టుకున్నాం కదండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది చేసుకోండి. ఇది లోపల సైడ్, ఇన్సైడ్, ఇది అవుట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ లోపల నుంచే తీసుకోవాలి కాజాకి. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సైజ్ కూడా చిన్నదిగా ఉండాలి ముడి కూడా. ఇప్పుడు ఫస్ట్ ఒకసారి అటు సైడ్ వేసుకున్నాం కదా, ఒకసారి వచ్చేసి ఇటు సైడ్ వేసుకోవాలి. ఇలా పొడవుగా వేసుకొని ఎక్కువ మనకి పువ్వులు రాకుండా నీట్గా చేసుకోండి. ఇప్పుడు లాస్ట్ వచ్చేసరికి మనం అటు ఇటు సైడ్స్ 4 సైడ్స్ వేసుకున్నాం.
4 లేయర్స్ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటిని లాక్ అనేది చేయాలి. కాజాలని ఏ విధంగా లాక్ చేయాలో చూడండి. ఇలాగా సెంటర్లో గ్యాప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే మనకి హుక్స్ పట్టాలి కదా, ఇలా చెక్ చేసుకొని ఇప్పుడు మనకి లాక్ అనేది తెలుసు, హెమ్మింగ్లో లాక్ వేస్తాం కదా. ఇప్పుడు కూడా మనం అదే విధంగా లాక్ అనేది చేసుకోవాలి. ఇలా లాక్ వేసుకొని ఒక సైడ్కి ఫస్ట్ ఒక సైడ్కి అనేది లాక్కోవాలి. ఇలాగా లాక్ వేసుకుంటూ సైడ్కి స్టిఫ్గా లాక్కోవాలి. థ్రెడ్ని లూజ్గా ఉన్నింది అనుకోండి ముడత వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్ అనేది కాజా రాదు. చూడండి కాజా ఏ విధంగా వచ్చిందో నీట్గా వస్తుంది కదా. ఇదే విధంగా మనం కంటిన్యూషన్గా వేసేసుకోవాలి. కాజా ఫినిష్ వరకు కూడా అదే విధంగా రావాలి. మీరు ఇవన్నీ లూజ్గా వదిలితే అస్సలు రాదండి, చిక్కుగా వస్తుంది. నీట్ ఫినిషింగ్ కూడా రాదు కాజాకి. అప్పుడు హుక్స్కి అవి డిస్టర్బెన్స్గా ఉంటాయి. ఎక్కువ శాతం తెగిపోవడానికి రీజన్స్ ఉంటాయి. మనం ఇవ్వగానే కస్టమర్స్కి హుక్స్లు కాజాలు ఊడిపోతున్నాయి అనేసి ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. కాబట్టి చిన్న చిట్కాని పాటించండి. ఇప్పుడు కాజా ఫినిష్ అయిపోయింది కదా. ఇప్పుడు లాక్ అనేది వేసుకోవాలి. లాక్ అనేది ఎలాగంటే ఇప్పుడు మళ్ళీ పైకి ఏమీ ఉండకూడదండి. ఫేసింగ్ వైపు ఏ లాక్ వేయకూడదు, లోపలికి వెళ్ళిపోవాలి అవుట్ సైడ్. ఇప్పుడు అవుట్ సైడ్ వెళ్ళిపోయాక కాజా ఫినిషింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు లోపల సైడ్ సేమ్ ఇందాక వేసుకున్నట్టే లాక్ వేసేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాతే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఓకేనా? మార్కింగ్ పెట్టుకున్న విధంగా వేసుకోవడం చూసారు కదా. ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఈ కాజా ఎంత గ్యాప్తో వేయాలి అనేసి డౌట్ వస్తుంది కదా. ఇది వచ్చేసి 2 పాయింట్స్ అండి. టేప్ కానీ ఉంటే స్టార్టింగ్ ఎండింగ్ లాస్ట్కి 3 పాయింట్స్లోనే ఫినిష్ అయిపోయింది కాబట్టి సేమ్ అన్ని కాజాలు కూడా ఒకే లెవెల్లో ఉండాలి. అప్పుడే మనకి హుక్స్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. కాజా మీద ఏమన్నా మీకు డౌట్స్ కానీ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాం. టుడే ఎపిసోడ్లో కాజాలు ఎలా వేయాలి, ఎంత లెంత్లో వేయాలి, ఎంత పర్సెంటేజ్లో తీసుకోవాలి అనేది నేర్చుకున్నారు కదా. నెక్స్ట్ హుక్స్లు వేయడం రేపు ఎపిసోడ్లో నేర్చుకుందాం.